ఒక నిజాన్ని 100 సార్లు ఇది అబద్ధం అని చెబితే అది అబద్ధం అయిపోతుంది. అబద్ధాన్ని 100 సార్లు ఇది నిజమని పలికితే నిజమైపోతుంది అనే సామెతతోటి మనం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేవాడు పచ్చి పొలిటికల్ బ్రోకర్. ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎటబరిస్తుందో ఏమో కానీ అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం సస్పెండ్ చేసేవాళ్ళం. పేరొకంది పని ఒకనికి. మొన్న ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మున్గోడులో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తమ్ముడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పిండు. ఇక ఆయన గురించి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. మరి ఆయన పొలిటికల్ బ్రోకర్ అయినపోతే ఇంకేమనాలనో అది ప్రజలే చెప్తారు. ఇలా ఆయన ఎంతసేపు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప నల్లగొండకు చేసింది శూన్యం. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. ఇవాళ ఎంపీ అయిన తర్వాత ఈ భువనగిరి నియోజకవర్గంలో కనీసం ఏ ఒక్క గ్రామంలో అయినా ఒక్క అభివృద్ధి పని కొరకు శంకుస్థాపన చేసినావా? లేదు. మొన్న మంత్రి అయిన తర్వాత కనీసం ఒక్క తట్టెడు మట్టి ఎక్కడైనా తీసినావా? మా మునుగోడు నియోజకవర్గానికే వస్తే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి చూస్తే పక్క జిల్లాల వాళ్ళే ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేసుకున్నాం. 2000 కోట్ల రూపాయలతోటి శివానగూడెం ప్రాజెక్టుని నిర్మాణానికి మొదలుపెట్టుకున్నాం. చౌటుపల్లి రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం, చండూరును రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం, చౌటుపల్లి మున్సిపాలిటీ చేసినాం, చండూరును కూడా మున్సిపాలిటీ చేసుకున్నాం, గట్టుపల్లిని కూడా మండలి చేసుకున్నాం. మీరు చేసింది ఏంది? మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ నీళ్లతోటి ప్రజలందరూ కూడా 20 ఏళ్ళకే 40 ఏళ్ళలాగా నడువంకర పోయి, కాళ్ళొంకర పోయి, చేతులొంకర పోయి నానా అవస్థలు పడతా ఉంటే అప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు. ఆ పాపానికి మీదే కదా బాధ్యత, కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? ఎత్తు లావు నిలువు మూరెడు బారెడు పెరిగిరు తప్ప ఫ్లోరోసిస్ కూడా గట్టే పెంచారు. మీరు ఫ్లోరోసిస్ గురించి ఆలోచించలేదు. కేసీఆర్ గారు, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆలోచించి ఈ మునుగోడు నియోజకవర్గంలో కాదు, మొత్తం నల్గొండ జిల్లాలో కాదు, మొత్తం తెలంగాణలోనే ఫ్లోరోసిస్ వ్యాధి ఉండొద్దు అని, ఆ వ్యాధితోటి ఎవరు బాధపడవద్దు అని చౌటుపల్లిలో పాలన నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఫ్లోరోసిస్ నిర్మూలన కొరకు ఇలా మంచినీళ్ళ పథకాన్ని ఇది మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు లేకుండా చేసిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆ మహానుభావుడు చేసిండు. మీరు చేసింది ఏంది? ఒక్కటి చెప్పండి. ఇలా సాగునీళ్ళ కొరకు కానీ, తాగునీళ్ళ కొరకు కానీ, 24 గంటల కరెంటు కొరకు కానీ చేసింది కేసీఆర్ నాయకత్వంలో మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మేమంతా కలిసి చేసినాం. ఎంతసేపు మీ యాస అంతా ఏంది? పదవుల పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు. ఒక ఆయన పదవి వచ్చే సంతోషం తాగిపోతున్నాడు. ఒక ఆయన పదవి లేక ప్రెస్టేషన్ తోటి ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు. మన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హరీష్ రావు చెప్పిండు యూజ్లెస్ ఫెలో అన్నాడు. నిజంగానే యూజ్లెస్ ఫెలో మంచిగా చెప్పిండు అని ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. చాలా సంతోషపడ్డారు. ఇలా ప్రతి దగ్గర కూడా వీళ్ళ గురించే చర్చించుకుంటా ఉన్నారు. సంవత్సర కాలంలో చేసింది ఏమీ లేదు. అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి ఇలా డబ్బులు ఎట్ట సంపాదించాలని చూస్తూ ఉన్నారు తప్ప అభివృద్ధి ఎట్ట చేయాలని మాత్రం చూస్తలేరు. అప్పుడు మేము తెచ్చిన నిధులు ఇలా ఉప ఎన్నిక తర్వాత మేము మునుగోడు నియోజకవర్గానికి 570 కోట్ల రూపాయల నిధులు తెస్తే ఆ నిధులను కూడా ఖర్చు చేయలేకపోతున్నారు. చేసిన దానికే మళ్ళీసారి భూమి పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాదు. ఇవాళ ప్రజలంతా కూడా సిగ్గు అని అంటూ ఉన్నారు. ఎందుకు గెలిపించినాము వీళ్ళని? ఏదో పొరపాటు చేసినాము, అబద్ధాలకు మోసపోయినాము,
ఇవాళ చాలా గొప్పలు చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వంలో మేం చేసినాం చాలా చేసినాం మీరు ఏం చేయలేదని. ఇవాళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రండి. రేపు మెరుపు ఎన్నికలు వచ్చినా మళ్ళీ తెలంగాణలో మునుగోడులో నల్లగొండ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ నాయకత్వాన మళ్ళీ ప్రభుత్వం రాబోతా ఉన్నది అనేది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇది వాస్తవం. ఇలా వీళ్ళు గమనించారు. ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నారని మొన్న పోయి అడిగిండు మా మునుగోడు ఎమ్మెల్యేని. ఏం చేస్తారా ప్రభుత్వం, ఏం చెప్పాలో మాకే అర్థమవుతుంది. ఇది అలిబాబా 40 దొంగల ప్రభుత్వం ఉన్నట్టే ఉందిరా అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. సాటుగా ఒకటి మాట్లాడతారు, ఎదురుగా ఒకటి మాట్లాడతారు. సాటుగానేమో రేవంత్ రెడ్డి లంగా దొంగ అని మాట్లాడతారు. ఇక సభలకు వచ్చాము రేవంత్ రెడ్డి నాయకత్వం అలా గొప్పగా చేస్తున్నాం అని చెప్తారు. కడుపులో ఒకటి బయట ఒకటి. ఎప్పుడు ఊసిపోతుందో ఆ ప్రభుత్వం వాళ్ళకి అర్థమైంది. ఇవాళ అధికారులు కూడా ఆగమాగములు ఉన్నారు. ఏ పని కూడా చెప్తే జూహుజూరు అంటా ఉన్నారు కానీ పని మాత్రం జరుగుతలేదు. ఎక్కడ ఏ పని జరగటం లేదు. అధికారికి చెప్తే సార్ ఓకే సార్ అంటారు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇది ఎవడైనా ఆయన ఏం చెప్తారు మాకే అర్థమవుతుంది. ఒక పనికి 4 చెప్తే మేమేటే చేయాలని చెప్తా ఉన్నారు. ఇలా బిల్లుల విషయానికి వస్తే 10, 13 మొదట 8 ఉండే, 8 నుంచి 10 పోయింది, 10 నుంచి 13. ఇలా కమిషన్లు అని మాట్లాడుతున్నారు. కమిషన్ల కొరకు కకృతి పడేది మీరు. ఎవరిని అడిగినా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని రోడ్డు మీద పోయి అడిగితే కమిషన్ల ప్రభుత్వం ఏదే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కానీ. ఎంతసేపు ఏంది అంటే అనచాలి, వాళ్ళు ఏమైనా మాట్లాడితే అనచాలి, జైల్లో పెట్టాలి, అరెస్టులు చేయాలి, ఏదో చేయాలి. ఏం చేస్తారు? మా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి చేసినావా? దమ్ముందా? చెయ్యి. ఆయనే చెప్పిండు కదా. ఆయన కాదు మేము కూడా చెప్తున్నాం. మీకు దమ్ముంటే కేటీఆర్ పొరపాటు చేస్తే, పొరపాటు చేయలేదు, చేస్తే దమ్ముంటే చెయ్యి. అప్పుడు మాదేందో మా సత్తా ఏందో చూపిస్తాం. తెలంగాణ బగ్గుమంటది. ఇలా మీకు ఆ ధైర్యం లేదు, ఎందుకంటే ఏ పొరపాటు చేయలేదు కాబట్టి. ఏదో ఒక నెపం పెట్టాలి, అరెస్ట్ చేయాలి. గతంలో ఆయన అరెస్ట్ అయింది కాబట్టి ఒకరోజైనా అరెస్ట్ చేయాలని ఒకటే అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నారు తప్ప వేరే పని మాత్రం ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ మీరు ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, అబద్ధాలకు కేర్ ఆఫ్ ఎవరా అంటే నల్లగొండలో కోమరెడ్డి బ్రదర్స్. ఎన్ని అబద్ధాలు. ఉప ఎన్నికల ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మాట, నేను గెలవకపోతే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నా అని చెప్పిండు. పలికిందా స్వస్తి? ఎన్ని అబద్ధాలు. రోజుకొక అబద్ధం. ఓ రోజు హోమ్ మినిస్టర్ అయితే అంటాడు, ఓ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతున్నా అంటాడు. ఏ మినిస్టర్ లేదు. నువ్వు మంత్రి కావు, ఆఖరికి కంత్రివే అవుతావు. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ సాటుకో రాజకీయం, నేర్చుకో రాజకీయం. నమ్మేటట్లేరు ప్రజలు ఇప్పుడు. ఇక ఏదేమైనా కానీ నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసింది ఎవరే అంటే కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వము. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వాన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి నిమిషం అభివృద్ధి గురించి ఆలోచించడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేమేమో పనితనంతో ముందుకు పోయినాం, వాళ్ళేమో పగతనంతో పోతున్నారు. బిడ్డ పగతనంతో పోండి, వచ్చేది మా ప్రభుత్వమే, తప్పనిసరిగా గిఫ్ట్ ఇస్తాం. ఏది? రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోం. ఏం మాట్లాడిండు ఎన్నికలలో? మొన్న ఎంపీ ఎన్నికలలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో ఏం మాట్లాడిండు? 666 విషయంలో చౌటుపల్లి నుంచి పోతా ఉంటే 30 కిలోమీటర్ల దూరాన్ని చేస్తాము, 60 కిలోమీటర్ల దూరం చేస్తామని వీడియోలు ఉన్నాయి. ఇవాళ అట్లాగనే ఉంది. మంత్రి నువ్వే కదా, ఆర్ఎన్బి మంత్రివి. నువ్వు అనుకుంటే ఎంతసేపు? 666 బాధితులు పోతే కనీసం మాట్లాడతలేడు. ఎందుకంటే అంతకుముందు మాట్లాడిండు, చేద్దామని అనుకున్నాడేమో కానీ ఏం దయ్యం పట్టిందో, ఏం పైసల దయ్యం పట్టిండో, ఓటు జేబు నింపిండో కానీ ఆ జేబు నిండగానే ఇవాళ మాట మార్చిండు. 666 గురించి పట్టించుకుంటలేడు. 666 బాధితుల గోసం ముడుతుంది నీకు పాపం పండే రోజులు వచ్చినాయి. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, 666 మీ చేతిలో ఉన్నది. మీరు వెంటనే అలైన్మెంట్ మార్చండి.
38 కిలోమీటర్ రేడియస్ అన్నావు, అదే రేడియస్ ఒక దగ్గర ఒక రేడియస్ ఉంటుంది, ఒక దగ్గర ఒక రేడియస్. పశ్చిమాన అదేవిధంగా దక్షిణాన అదేవిధంగా ఉత్తరాన మార్చినవు, తూర్పున ఎందుకు మార్చలేవు? ఆ విషయంలో భువనగిరి బాధితులు అదేవిధంగా ఈ మునుగోడు బాధితులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే రోజుకో మాట, అంటే ఇవే అబద్ధాలు. అందుకనే వీళ్ళకి అబద్ధాలలో డాక్టరేట్ ఇవ్వాలి. ఏదన్నా ఇంకేదన్నా ఉంటే మంచి బిరుదులు ఏమన్నా ఉంటే అవార్డులు ఇవ్వాలి వీళ్ళకి అని మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.